సూర్యాపేట పట్టణంలో యువకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. 6 నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్న అతడు హత్యకు గురి కావడంతో ఇది పరువు హత్యనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్ల కొండ కృష్ణ బి ఫార్మసీ చదువుతూ మధ్యలో ఆపేశాడు. పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ అనే వ్యక్తి తమ ప్రాంతంలో నాయకుడిగా ఎదగాలనే లక్ష్యంతో అనుచరులను పెంచుకుంటూ కృష్ణతో స్నేహం పెంచుకున్నాడు. అతన్ని నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారడం, కృష్ణ భార్గవి సన్నిహితంగా ఉంటున్న విషయం బయటకు పొక్కింది. దీంతో తన చెల్లికి దూరంగా ఉండాలంటూ కృష్ణని నవీన్ పలుమార్లు హెచ్చరించాడు. భార్గవి బంధువులు సైతం అతన్ని బెదిరించారు. అటు భార్గవిని సైతం కుటుంబ సభ్యులు హెచ్చరిస్తూ ఆంక్షలు విధించారు. దీంతో ఆమె ఇంటి నుంచి వచ్చేసి ఆమె 6 నెలల క్రితమే స్నేహితుల సమక్షంలో కృష్ణని పెళ్లి చేసుకుంది. అనంతరం కృష్ణ భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టారు. తన సోదరిని కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా పట్టణంలోనే కాపురం పెట్టడంతో నవీన్ రగిలిపోయాడు. పలుమార్లు కృష్ణతో వాగ్వాదానికి దిగి ఎప్పటికైనా నీ అంతు చూస్తానంటూ పోలీసుల సమక్షంలోనే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నవీన్ మిత్రుడైన బైరు మహేష్ 2 నెలలుగా కృష్ణతో స్నేహం చేస్తున్నాడు. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ కృష్ణకు డబ్బులు పంచేవాడు. ఈ నేపథ్యంలోనే ఓ సెటిల్మెంట్ కుదిరిందంటూ కృష్ణకు ఆదివారం మహేష్ ఫోన్ చేసి రమ్మన్నాడు. సాయంత్రం 5 గంటలకు తన్ను కలిసేందుకు వచ్చిన కృష్ణను మహేష్ తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదివారం రాత్రి 7 గంటలకు మహేష్ సెల్ ఫోన్కు భార్గవి ఫోన్ చేయగా కృష్ణ బిజీగా ఉన్నాడని 10 నిమిషాల తర్వాత మాట్లాడిస్తామని అతను చెప్పాడు. కొద్దిసేపటికే మహేష్ ఫోన్ నుంచి భార్యకు కాల్ చేసిన కృష్ణ 10 నిమిషాల ఇంటికొచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ రాత్రంతా రాలేదు. దీంతో తన భర్తకి ఏమైందోనని భార్గవి ఆందోళన చెందుతూనే ఉంది. సోమవారం తెల్లవారుజామున పురపాలక పరిధిలోని పిల్లలమర్రి సమీప మూసీ కాలువ కట్టపై కృష్ణ విగతజీవిగా పడి ఉన్నాడు. తలపై గాయాలు, మెడ చుట్టూ శరీరంపై కమిలిన గుర్తులు, నాలుక బయటకొచ్చుండడంతో గొంతు నిలిమి బండరాయితో మోది చంపుంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అత్తింటివారే తన కుమారుణ్ణి హత్య చేశారని కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవి అన్న నవీన్, తమ్ముడు వంశీ, తండ్రి సైదులు మహేష్పై హత్యా కేసు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరోవైపు కృష్ణను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి ఎదుట భార్య భార్గవి స్నేహితులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.